పులితో సెల్ఫీ దిగు, తప్పు లేదు. కానీ పులి మీద స్వారీ చేస్తే బాక్స్ బద్దలైపోద్దని హెచ్చరిస్తున్నారు అంబటి రాంబాబు గారు. నమస్తే సార్. ఏంటి సార్ పులి స్వారీ అంటున్నారు? దాని దుంపదేగా మన స్విగ్గీ అని ఉంటది కదా, ఫుడ్ కావాల్సి వస్తే ఫోన్ చేస్తే స్విగ్గీ నుంచి ఫుడ్ వస్తుంది. అవును సార్. ఇప్పుడు అలా ఆర్డర్ చేస్తే ఇలా ఇంటికి వచ్చి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ స్విగ్గీ లాగా ఇంటికి తీసుకొచ్చి పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇన్నాళ్ళు రేషన్ బియ్యం డోర్ డెలివరీ చేసేవాళ్ళు, ఇప్పుడు దాన్ని రద్దు చేసి మందును డోర్ డెలివరీ చేస్తున్నారు. అంటే బాగా తాగండి 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 అనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. తాగి ఊగాలి, ఊగి తోగాలి, ఇదే బాబు గారు కోరుకునేది. ఏదో గుడ్డగాల్చి ముఖాన వేసి జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసేసి జైల్లో పెట్టేస్తే గడగడగడలో ఆడిపోతారు అని భ్రమిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి. చట్టం తన పని తాను చేసుకుని పోతుంది అంటున్నారండి బాబు గారు. పులి మీద స్వారీ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి. అమ్మో, పులి మీద స్వారీ అంటే సాహసం అనే చెప్పాలి. పులి స్వారీ ఆగిపోతుంది. నేను ఎప్పుడు సరే టక్కన పులి స్వారీ టక్కున ఆగిపోతే ఏటవుతుంది సార్? ఆ పులే మిమ్మల్ని తింటది, గుర్తుపెట్టుకో. ఓయమ్మో, చాలా ప్రమాదమే. ఎక్కడ చూసినా పేపర్ చూసినా ఏముండాలంటే వాడర్స్ట్ వీడర్స్ట్, వాళ్ళకి బెయిల్ రాలేదు వీళ్ళకి బెయిల్ వచ్చింది అనేటువంటి కార్యక్రమాలే తప్ప ఈ స్కీమ్ అమలు కాలేదు ఆ స్కీమ్ అమలు కాలేదు రాయకూడదు. అంటే ఇదంతా ఓ గేమ్ అన్నమాట. ఎన్ని కేసులు నీ దుంప దగ్గర నాకు అర్థం కాల. అవును సార్, 3 కేసులు 6 పీటీ వారెంట్లు అన్నట్టుంది కూటమి పాలన. బహుశా బ్రిటిష్ వాడు కూడా కేసు పెట్టున్నాడు. గట్టిగా అనకండి సార్, ఆ బ్రిటిష్ వాళ్ళ మీద కూడా కేసు పెడతారు. మాట్లాడితే కేసు. మరి మాట్లాడకండి సార్, లేదంటే మిమ్మల్ని కూడా లోపలేసేస్తారు. వేసుకుంటే వేసుకున్నారు. ఏమైంది ఇప్పుడు వేసిన వాళ్ళ కన్నా నేను పెద్ద మొగోడిని. పోలీసులు మీకోసం వస్తే ఏడ్చేస్తారు సార్. ఒరే మొగళ్ళారా వచ్చి రాత్రి పూట తలుపులు కొట్టమన్నారా, ఫోన్ చేయండి వచ్చేసి ఇల్లు కూర్చున్నావు అని చెప్పాం కదా. అంటే ఫోన్ చేస్తే వెళ్తారా? అయ్యా రాంబాబు గారు మిమ్మల్ని కేసు పెట్టాం, రాపలే తెలుసుకున్నాం, 3 నెలల పాటు రాపలు ఉంచుతాను మా లోకేష్ గారు చెప్పాడు రండి అంటే బట్టలు సర్దుకు నేనే వెళ్తా. అంటే మీరు అన్నింటికి ప్రిపేర్ అయిపోయి ఉన్నారన్నమాట.